జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజున గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. అతి చిన్న వయసులోనే స్టార్ డమ్ సాధించి టాలీవుడ్ లో తన సత్తా చాటుకుంటూ సరికొత్త రికార్డ్స్ ని తెరతీసిన జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఎంతో ఉంది. ఆయన ప్రస్తుతం 4 పదుల వయసులో ఉన్నారు. సినీ సీమలో ఇంకా ఎక్కవలసిన శిఖరాలు అనేకం ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నో పాత్రలు చేయాలని, వెండి తెర వెలుపుగా గుర్తుండిపోవాలని పట్టుదలగా పనిచేస్తున్నారు. ఆయన సినిమా ప్రేమికుడు. మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా, వస్తే ఎప్పుడు అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న విషయాలు. జూనియర్ ఎన్టీఆర్ ది కేవలం సినీ వారసత్వం మాత్రమే కాదు, నిండైన మెండైన రాజకీయ నేపథ్యం కూడా ఉంది. తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగంలో గొప్పగా రాణించారు. ఆయన 3 సార్లు సీఎం గా ఉమ్మడి ఏపీకి పనిచేశారు. ఇక తండ్రి హరికృష్ణ ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. దానికంటే ముందే ఆయన టీడీపీ చైతన్య రథసారథిగా పనిచేశారు. అందువల్ల జూనియర్ ని రాజకీయంగా చూస్తే బలమైన నేపథ్యమే ఉంది అని చెప్పాల్సింది. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె సుహాసిని ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రశ్నించినప్పుడు తమ్ముడు తప్పకుండా రాజకీయాలకు వస్తారు అని పక్కా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ప్రస్తుతం సినిమాలో బిజీగా ఉన్నారని, అవకాశం వచ్చినప్పుడు పొలిటికల్ ఎంట్రీ గ్యారంటీ అని ఆమె స్పష్టం చేశారు. దీంతో సుహాసిని ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. వారంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చు అని అంతా అంటున్నారు. ఆయన సినీ రంగంలో చేయాల్సిన సినిమాలు అన్ని పూర్తి చేసుకుని సరైన సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. సినీ రంగంలో ఆయన ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. అందువల్ల ఆయన రాజకీయాల గురించి ఇప్పటి నుంచే చర్చలు అనవసరమని వారంతా అంటున్నారు. ఏదేమైనా కూడా రాజకీయ కుటుంబమే కాబట్టి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఆ రంగాన్ని విడిచిపెట్టరు అని అంటున్నారు. ఇక ఏపీలో చూసుకుంటే సార్వత్రిక ఎన్నికలు 2029లో జరగనున్నాయి. అలాగే షెడ్యూల్ ప్రకారం 2034లో జరుగుతాయి. ఈ 2 ఎన్నికల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ బరిలోకి దిగపోవచ్చు అని అంటున్నారు.